హలో గాయ్స్, స్విగ్గీ 100 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డేట్ 28. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి చట్నీస్ నుంచి పడింది. ఈ ఆర్డర్ కూడా రెడీ వచ్చేసింది. పడి కూడా కొంచెం బాగానే సేపు అవుతుంది. చీజ్ దోశ ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం. ఫస్ట్ 7396. ఆర్డర్ అయితే పికప్ అయిపోయింది. ఇది ఎక్కడ ఇవ్వాలి? ఇది 7th రోడ్ అంటే ఓకే, ఇది షేక్పేటలో ఇవ్వాలనుకుంటా. ఇక్కడ ఏదో గొడవ అయినట్టుంది. ప్లీజ్ ఆర్డర్ ఓకే, డెలివరీ కంప్లీటెడ్. 74 రూపీస్, 7 రూపీస్ రిటర్న్. ఆర్డర్ ఇస్తాడంటావా? లేకపోతే ఏం చేస్తాడులే. 1 అవర్ అవుతుందా ఒక ఆర్డర్ ఇవ్వడానికి? 1 అవర్ పట్టింది. లిఫ్ట్ కిందకి పోయింది మళ్ళీ. 5804. 5801. ఆర్డర్ వచ్చేసి ఒక దోశ ఉంది. హిమాయత్ నగర్ తీసుకెళ్ళాలి. అరుంధతి అంట కస్టమర్ పేరు. అరుంధతి. ఎన్ని కిలోమీటర్లు ఉంది? 11 కిలోమీటర్ల. అయ్యో, ఇంత దూరం. లొకేషన్లో ఉన్నానండి. మీరేనా? ఓకే ఓకే. ప్లీజ్. ఈ ఆర్డర్ డెలివరీ అయిపోయింది. 95. వెయిటింగ్ ఛార్జెస్ అంటే రిటర్న్ బోనస్ 26 రూపీస్ పెట్టిండు. ఇది ఇస్తాడో ఆర్డర్ ఇస్తాడో మరి. 4 minutes వెయిట్ చేయాలి ఇంకా. నెక్స్ట్ ఇది రిటర్న్ అమౌంట్ వేయకుండా ఆర్డర్ వేసిండు. వెజ్ బిర్యానీ హౌస్ ఇక్కడ నుండి వేసిండు. స్విగ్గీ జొమాటో పార్సల్ విండోలో ఈ కుక్కలకించి తీసుకోవాలంట ఆర్డర్. 4318. पनीर बिरयानी. क्या वीडियो में? हाँ रिकॉर्डिंग है. हाँ रिकॉर्डिंग में. हाँ ఓకే. నాకు తెలుసురా నాయన, తెలియనట్టు చెప్తున్నాడు ఆయన. 4102 మణికంఠ. ఇక్కడ పెట్టేసుకున్నారు. నా మొబైల్ వచ్చేసి పోకో X5 Pro. ఇది ఎండకి ఎంత హీట్ అవుతుందంటే ఒక్క నిమిషం ఇట్లా బయట పెడితే సుర్రం ఉంటుంది. ఖాళీ గుడ్డు పైన వేస్తే ఆమ్లెట్ అయిపోయేటట్టుంది. ఇది అంత హీట్ అవుతుంది. మళ్ళీ దీనిలో చల్లగా కావాలంటే మళ్ళీ జోబులో పెట్టి చల్లగా చేసి మళ్ళీ వాడాల్సి వస్తుంది. బంద్ అయిపోతుంది. ఒక చిన్న నోటిఫికేషన్ వస్తుంది, టెంపరేచర్ ఎక్కువైందని చెప్పి చిన్న నోటిఫికేషన్ వచ్చి బంద్ అయిపోతుంది. ఇంకా సౌరవ్ అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఇది సంతోష్ డాబర్ అని ఆర్డర్ పడిండే, బ్యాచ్ ఆర్డర్. అందులో ఒకటి డెలివరీ చేసా. నెక్స్ట్ ఇంకొకటి ఇది జర్నలిస్ట్ కాలనీలో ఇవ్వాలి. గంట నుండి ఖాళీగా కూర్చున్నా, ఆర్డర్ పడతలేరా భయ్. ఇక అందుకే ఇక పీక్ టైం లాగిన్ అయిపోగానే బంద్ చేసిన, లాగౌట్ చేసేసిన. చక్కగా రూమ్కి పోయి బుకెట్ తిని జరసేపు గుడ్డ బోర్లేసి రావాలి. ఇక
ఎండ ఘోరంగా కొడుతుంది ఈరోజు అయితే, మామూలుగా కొడతలేదు అసలు. అమ్మో చాలా కొడుతుంది. ఆఫ్టర్ 2 hours బ్రేక్ తర్వాత పిజ్జా హాట్ ఆర్డర్ పడింది. ఇది 20 రూపీస్ పడ్డది అంతే. ఇంకా రెడీ రాలేదు. ఇది రెడీ వస్తే లోపలికి వెళ్ళి పికప్ చేసుకోవడమే. ఈ ఆర్డర్ ఎక్కడ వేయాలి ఇంతకీ? పీవీఆర్ ఓకే పార్క్ హ్యాత్ ఎల్వి ప్రసాద్ వెనక గల్లీలో అనుకుంటా. రైట్ అక్కడే. మ్యాప్ స్ట్రైట్ పోమంటుంది. స్ట్రైట్ పోతే అక్కడ ముందర స్టెప్స్ ఉన్నట్టున్నాయి. ఈ స్ట్రైట్ ఎట్లా పోతాయి? ఇంకా వేరే గల్లీ ఏదైనా ఉంది అట్లా నుంచి పైకోవడానికి. ఈ గల్లీలో పోతుందా పోదా పైకి బండి? మ్యాప్ అయితే చూపిస్తుంది. ఓ ఇక్కడ కూడా పైన స్టెప్సే ఉన్నాయి కదా, మొత్తం స్టెప్స్ ఉన్నాయి. ఇటు నుండి బండి ఇటు నుండి బొమ్మని చూపిస్తుంది. ఎట్లా పోతారు ఇట్లా నుంచి? తోపు వేరే రూట్ ఎట్లా నుంచి ఉంది అన్న? పైకి పోవాలంటే వేరే రూట్ ఉందా? ఇట్లానా? డౌన్కి వెళ్ళా అన్నపూర్ణ స్టూడియో సెంటర్కి వెళ్ళా. ఓహో ఎందుకులే రిస్క్. ఎక్కిద్దామా మెల్లగా? ట్రై చేద్దాం. ఎందుకు రయ్యా రిస్క్? ఆ అంకుల్ అంటున్నాడు నువ్వు బండి ఎక్కిస్తే పోవచ్చు అట్లా ఏం చేయ అంటున్నాడు. అంత మీదకి ఎక్కించి అంత నేను కింద పడితే మొత్తం ఎందుకంత రిస్క్? అప్పుడు దాకా అన్నపూర్ణ స్టూడియోస్కి ఎంటకించి పడిపోతే అయిపోతుంది. కొంచెం దూరం అయితే కొంచెం దూరం అవుతుంది అంతే. ఈ మ్యాప్ ఎట్లెట్లా ఏం చూపిస్తుందో అర్థమే కదా దానికి. మంచి రూట్లకి ఏం చూపిస్తే అయిపోతాయి కదా. హాయ్ ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ ఇదే అనుకుంటా, దచ్చన్న దారిలో. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్ ఇదా? అచ్చా మీరేనా? ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? బండ్లనేసి ఇట్లా ఫుట్పాత్ పైన ఎక్కించుకొని పోతాం అన్నమాట. ఇక్కడ పెట్టేసిపోదాం, ఈ ఫుట్పాత్ పైన పెట్టేసిపోదాం లోపలికి. దీన్నే కదా, లేకపోతే ఇక్కడ పార్కింగ్ ఉన్నట్టుంది కదా కాక. పార్కింగ్ ఉందా చూద్దాం, ఉంటే అక్కడ పార్క్ చేద్దాం, లేకపోతే లేదు. ఓ అరే పార్కింగ్ ఉందా అక్కడ వెస్ట్ సైడ్. ఓ ఇవన్నీ చూసినప్పుడల్లా కొనాలనిపిస్తుంది, కానీ తర్వాత డబ్బులు కానీ అన్నీ మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. పికప్ అయిపోయింది. ఇది బ్లూ బాక్సా జూబ్లీ హిల్స్ ఏడా? రోడ్ నెంబర్ 36. ఓకే ఆర్డర్ డెలివరీ అయిపోయింది. దీనికి అమౌంట్ 40 రూపీస్, 20 ఛార్జ్ D1లో కదా. ఓకే మొత్తం అమౌంట్ వచ్చేసి ఎంత అయిందంటే ఇప్పుడు 399 అయింది అంతే. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ఇది జూబ్లీ హిల్స్ మెక్డొనాల్డ్స్ నుంచి పడింది. ఆర్డర్ రెడీ ఉంది, కానీ వీళ్ళ దగ్గర రెడీ ఉందో లేదు తెలీదు. రెడీ లేకపోయినా రెడీ కొడతారు ఒక్కొక్కసారి.
అన్న 2565 ఫుడ్ రెడీ. 2565 లోపల పాటలు పెట్టుకుంటున్నట్టున్నాడు. ఇంకా మన సౌండ్ ఏమి వింటాడు. అన్నా 2565 రెడీ. ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి సిద్ధార్థ్ నగర్ కృష్ణకాంత్ పార్క్ పక్కన గల్లీలో ఇచ్చేయాలి. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. 868 ఈ ఆర్డర్ ఇచ్చేస్తే How much? 868. 772. Huh? 772 cost total, no? Hello? ఓకే. ఈ ఆర్డర్ వచ్చేసి ఇటాలియన్ షాప్ ఇక్కడ నుండి పడింది. ఇంకా ఫుడ్ రెడీ రాలేదు, మరి రెడీ ఉందో లేదు తెలియదు. రెడీ కదా ఆర్డర్ పికప్ చేసేసుకున్నా. ఇది పాస్తా ఉంది. ఇది వచ్చేసి క్వీన్స్ లగ్జరీ పీజీ. ఎట్టుండి పోతే దగ్గర అవుతుంది. నాకు ఎర్రగడ్డ నుండి అమ్మని చెప్తుంది. ఓహో, ఈ చిన్న గల్లీలో కాక బస్సు తీసుకొని వచ్చిండు. ఈ బస్సు ఏడవాలి ఎప్పుడు. ఈ మధ్యలో హోలాగాళ్ళు ఆడికే ఆడ తిప్పలాడుతారు అంటే మధ్యలో హోలాగాళ్ళు పోతూనే ఉంటారు. పక్కన ఆటో నన్ను ఓనిస్తలేదు. ఈ బోరగొండ బస్సులలో గిట్లే ఉంటుంది. ఇరుకు 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 ఇరుకు. వస్తూనే ఉన్నాయి వెనకాల నుండి. ఇంకా ఇది దాటేస్తే ఖాళీ అవుతుందా? లేదు, వస్తూనే ఉన్నాయి. క్వీన్స్ లగ్జరీ పీజీ అంటే ఇది. అందరు క్వీన్సే ఉంటారా మరి? ఈ క్వీన్ రావట్లే ఇంకా. హర్షి ప్లీజ్. నిజంగా క్వీన్ లాగానే ఉంది మా అమ్మాయి. అందుకే క్వీన్స్ లగ్జరీ అని పెట్టిరా ఏంది? బై 4995 వచ్చాయి. 4995. ప్రగతి నగర్లో ఇవ్వాలి ఆర్డర్. యా ఇదే. సిగ్నల్ రావట్లేదు ఇక్కడ. ఇదే నెత్తినప్పు ఉంటుంది కొన్ని అపార్ట్మెంట్లలో. సిగ్నల్ రాదే అది డెలివరీ అవ్వదు. ఆడ రాలేదు, ఈడ వస్తుంది. కొద్దిగా వస్తుంది అది కూడా. డెలివరీ రావట్లే. కిందకు పోయి కొడదాంలే ఇక. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ఇది కేక్ మార్ట్ నుంచి పడ్డది. 5th ఫ్లోర్. దీంట్లో 5th ఫ్లోరా? केक मार्ट अंदर इसमें है
ఫిఫ్త్ ఫ్లోర్ వేసింది దీంట్లోనంట కేక్ మార్ట్. మరి ఇక్కడ ఫిఫ్త్ ఫ్లోర్ అని పెట్టిండు. ఎస్ఆర్ హైట్స్ ఇదేనా? ఒకసారి పోయి అడుగుదాం. ఏం రాసిండు? బిఎఫ్ హెచ్బి చెల్లియా ఏందేమో మరి. చెల్లి యాక్చువల్లీ నిన్ననే కేక్ గురించి ఒక పెట్టిన లాంగ్ పడుతున్నాయి, అది ఖరాబ్ అవుతుందని. ఇది కూడా లాంగ్ పడింది. కాకపోతే రోడ్ బాగానే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్తుంది. వెనకాల కేక్ ఆర్డర్ ఉందని చెప్పి మెల్లగా పోతున్నా. అది బ్యాగ్లో ఎటు కద్దకుండా వద్దని మెల్లగా పోతున్నా. అసలు ముందర పెట్టుకుందాం అనుకున్నా, కానీ ముందర పెట్టుకుంటే నాకు మ్యాప్ చూడడానికి రాదు, అది ఇబ్బంది అవుతుంది. అది కాకుండా ఇంకా ఈ గాలి బాగా వస్తుంది కదా, గాలికి ఎగిరిపోతుంది. అందుకే ముందర పెట్టుకోకుండా వెంటనే పెట్టినా, కానీ మెల్లగా పోతున్నాను. అలా లొకేషన్కి పోయాక మళ్ళీ ఒకసారి కస్టమర్కి చెప్తా, నేను నా ముందే ఓపెన్ చేసి ఒకసారి చూడండి అని చెప్తా. తర్వాత నేను పోయిన తర్వాత కంప్లైంట్ పెడతారు. అది వాళ్ళ చేతిలో ఖరాబ్ అయింది వీళ్ళదు, నా చేతిలో ఖరాబ్ అయింది వీళ్ళదు. నేను పోయిన తర్వాత కంప్లైంట్ పెడతారు. అందుకే నా ముందే చూసుకోమని చెప్తా. శ్వేత, ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుంటారా? తర్వాత ఒకవేళ స్పాయిల్ అయితే కూడా వాళ్ళకి కంప్లైంట్ పెడతారు కదా. పడలేదు, కాకపోతే లాంగ్ నుండి వచ్చినా కదా, మధ్యలో ఏడన్నా డ్యామేజ్ అవుతాడో మళ్ళీ పోయిన తర్వాత కంప్లైంట్ పెడతారు నాకు. అట్లా ఇప్పుడు ఏం చేస్తారు? కంప్లైంట్ పెట్టా చూసుకుంటే బెటర్ కదా అని, అంతే. ఓకే, థ్యాంక్ యూ. నా లాస్ట్ ఆర్డరు చౌమాన్ నుంచి పడింది. కాకపోతే ఒకటి రెడీ వచ్చింది, ఇంకొకటి రెడీ రాలేదు. అమ్మో, ఈ స్టెప్స్ మరీ ఇట్లా పెడతారు ఘోరంగా. ఎందుకో సందులో నన్ను ఎత్తికి దెబ్బ తాకితే చౌమాన్. కర్రీ షాప్ ఓపెన్ ఉంది, కర్రీ తీసుకుందాం ఏమన్నా. నా రూమ్లో ఈరోజు కర్రీ చేసుకోలేదు. ఏమున్నాయి? పప్పు ఉంది. చట్నీ ఏం లేదా అన్న? ఏముందిరా బాబు, ఉడుకుతుంది. $101. ప్లీజర్. ఓకే, ఫైనల్లీ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా ఇది లాగౌట్ అయితే చేసేద్దాం. ఆఫ్లైన్ చేసేసిన అమౌంట్ ఎంత అయిందంటే, అరే పైకి అవుతుందండి. నేను గ్రౌండ్ ఫ్లోర్ నొక్కిన, ఇది మళ్ళీ 5th ఫ్లోర్కి వచ్చింది. మళ్ళీ కిందికి పోవాలి. రోజు అమౌంట్ ఎంత అయింది చెప్పలేదు కదా. 1112 రూపాయలు అయింది. అంటే సర్జ్ ఎక్కువ లేకుండా ఈరోజు ఓన్లీ 20 రూపీస్ ఉండే. దాంట్లో ఇంకా నేను కూడా స్లోగానే కొట్టినా కాబట్టి అమౌంట్ కూడా తక్కువనే అయింది. ఓకే గైస్, బాయ్. మన ఛానల్ అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.